హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటిదో చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. రోమన్స్ చాప్టర్ 12 verse 9. Let love be without hypocrisy. About what is evil, cling to what is good. మీ ప్రేమ నిష్కపటమైనది ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండి. హల్లెలూయా. చూశారు కదండి, స్పష్టముగా అవునా, దేవుడు స్పష్టంగా పౌలు ద్వారా రోమీయులతో ఒక మంచి మాట మాట్లాడాడు. ఏంటిదనంటే చూడండి, మన ప్రేమ ఎప్పటికీ నిష్కపటమైనదే ఉండాలనంట. మన వేషధారణ కలిగిన జీవితం కాకుండా ఏంటిదనంటే నిష్కపటంగా మనము మంచిగా అవునా, ఈ లోపల ఎటువంటి నిస్వార్థము లేకుండా చూస్తుంటే, ఒక విధంగా చూసుకుంటే మనం ఈరోజు చాలామందిని మనం చూస్తుంటాం కదండి. మన ముందు ఒకలాగా ఉంటారు, వెనకాల చూస్తే కదా మన గురించి గోతులు తవ్వుతూ ఉంటారు. కానీ పౌలు భక్తుడు రోమీయులతో అలా మాట్లాడలేదు. ఏమంటున్నాడంటే ఒకటే మాట చెప్తున్నాడు. ఏంటిదనంటే మీ ప్రేమ ఎప్పటికీ నిష్కపటమై ఉండాలి. మనం ఎప్పుడు ఎవరితో ఉన్నా అవునా, చెడ్డ వాటి గురించి ఆలోచించొద్దు, కేవలము మంచి వాటిని పట్టుకుందాము, మంచివి ఆలోచిద్దాము, మంచి వాటిపైనే ఫోకస్ పెడదాము. అవునా, ఈరోజు ఇప్పుడున్న సమాజంలో మనం చూస్తుంటే ఒకవేళ ఎవరికైనా సరే చిన్న అవకాశము దొరికిందా చాలండి ఇక కదా, మన గురించి రకరకాల మాటలు. మన ముందేమో బాగానే ఉన్నారు అన్నట్టు మాట్లాడతారు, కానీ మన వెనక చూస్తేనేమో అందరికీ రకరకాల మాటలు చాటింపులు వేస్తూ ఉంటారు కదా, మన పట్ల వ్యతిరేకమైన విషయాలలో. అవునా, మనం చూస్తే మనము అనుకుంటాము, అరే వీళ్ళు నాతో బాగానే ఉన్నారే, మరి ఏమైంది సడన్ కానీ మనకు అర్థం కాదు. మనుషులు ఎలా ఉంటుందంటే వేషధారణ కలిగిన అట్లాంటి ప్రేమను చూపిస్తారంట. కానీ మనతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, మనం అట్లాంటి వేషధారణ కలిగిన జీవితం మనకొద్దు. అవునా, స్పష్టంగా యేసుక్రీస్తు మనతో మాట్లాడింది కూడా ఒకటే. తను ఇచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంది కదా, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలని. అంటే మన శరీరాన్ని మనం ఎలా ప్రేమించుకుంటామో, మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో, అలా పొరుగు వారి గురించి కూడా మనం అలా ప్రేమించాలంట, వారి గురించి కూడా అలా ఆలోచించాలంట. పౌలు భక్తుడు కూడా అదే మాట రోమీయులతో అంటున్నాడంట. నిష్కపటమైన ప్రేమని మనం చూపించాలంట. ఎక్కడ కూడా వేషధారణ కలిగిన ప్రేమ మనకు ఉండొద్దు, చెడ్డవాటి గురించి మనకు ఉండొద్దు. అవునా, పక్కన నాశనం అవ్వాలి, వాళ్ళు ఇదైపోవాలి అన్న తలంపులు మనకు ఉండొద్దంట. మనం మంచి వాటి గురించి ఆలోచించాలంట, నిష్కపటమైన ప్రేమను చూపించాలంట. దేవుడు అట్లాంటి నిష్కపటమైన ప్రేమని, మంచి హృదయాన్ని, అవునా, ఎటువంటి చెడ్డ తలంపుల్ని ఏవి మీ జీవితంలో రాకుండా చేయును గాక. మంచి ఆరోగ్యాన్ని, అవునా, మంచి నిష్కపటమైన ప్రేమని, అవునా, మీకు దేవుడు ఇచ్చును గాక. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సర్వశక్తిగా యేసయ్యా, నీ వీడియోల పట్ల మీరు గొప్ప కార్యము చేయండి. నిష్కపటమైన ప్రేమని మీరు దయచేయండి అయ్యా. ఎక్కడ కూడా తండ్రి నీ వీడియోలు ప్రభా, అవును తండ్రి, లోకపరమైనవి కాకుండా నిన్ను అంటకట్టబడి నీలో బలంగా ఎదిగి నీ ద్వారా తండ్రి ఆశీర్వాదము పొంది అందరికీ తండ్రి నిష్కపటమైన ప్రేమను చూపించి మంచి ఈవులను ప్రభా వీరు కూడా అవును తండ్రి సమకూర్చుకొని గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొని నీ మేలులతో నింపబడుదురు గాక. ఆమేన్.